ప్రతి ప్లేస్‌కి ఒక బ్యూటీ అనేది ఉంటుంది. అలానే వాటిని ఎక్స్‌ప్లోర్ చేసేటప్పుడు మనకొచ్చే ఆనందమే వేరు. అలాంటిది ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ప్యూర్ బ్లిస్ కూడా వస్తే హాయ్ దిస్ ఇస్ రమ్య ఆకుల. వి ఆర్ హెడ్డింగ్ టు ఆదియోగి చిక్బల్లాపూర్. ఏంటి ఏముంది అంత బ్లిస్ వచ్చేలాగా అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ గ్లింప్స్ చూసేయండి. గ్లిమ్సే ఎంత బాగుంటే ఫుల్ లెంత్లో వీడియో చూసేయడానికి మీరు రెడీయా? లేపాక్షి నుంచి చిక్బల్లాపూర్ వెళ్తున్నాం. అవును, ఇంతకీ మీరు లేపాక్షి వీడియో పూర్తిగా చూసారా? చూడలేదా? ఎన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్పాను. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ఇట్. డూ వాచ్ ఇట్. ఇంతకీ మీకు ఆదియోగి గురించి తెలుసా? Hello people. We are చిక్బళ్ళాపూర్ ఆదియోగి. ఇంతకీ మీకు ఆదియోగి గురించి తెలుసా? 15,000 ఇయర్స్ బ్యాక్ యోగా శాస్త్రంలో మొత్తం సప్తఋషులు ఉండేవారు. వారిలో మొదటి యోగి అనగా ఆదియోగి అంటే మన మహాశివుడు అన్నమాట. అయితే మన అందరికీ తెలిసిన సద్గురువు అని పిలిచే జగ్గి వాసుదేవ్ గారు యోగాని అంతర్జాతీయంగా ప్రమోట్ చేయడానికి ఈ ఆదియోగి స్టాట్యూని కన్స్ట్రక్ట్ చేశారు. ఫస్ట్ దీనిని కోయంబత్తూర్లో స్టార్ట్ చేశారు. అలానే బెంగళూరుకి దగ్గరలో చిక్బల్లాపూర్ అనే ఊర్లో ఈ సద్గురు సన్నిధిని జనవరి 2023లో ఓపెన్ చేశారు. ఈ స్టాట్యూ మొత్తం 112 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. 112 అడుగులు కట్టడానికి కూడా ఒక అర్థం ఉంది. యోగా శాస్త్రంలో మోక్షాన్ని పొందడానికి 112 మార్గాలున్నాయి. అదేవిధంగా మానవ శరీరంలో 112 చక్రాలు ఉంటాయంట. అందుకే 112 అడుగుల ఎత్తున నిర్మించారు. ఇక్కడ యోగా సెషన్స్ అవుతాయి. మీరు కూడా రిజిస్టర్ అవ్వచ్చు త్రూ ఆదియోగి యాప్. ఇలా క్యూలో వెళ్తున్నాం కదా, ఈ స్టాట్యూ ముందు ఉన్న ఈ చిన్న ఆలయంలో యోగేశ్వర లింగం ప్రతిష్ఠించారు. దానిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. లోపల కెమెరా అలో లేదు, సో ఐ కుడెంట్ క్యాప్చర్ ఎనీ వీడియో. సిమెంట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంత పెద్ద విగ్రహానికి ఒక మెడలో ఒక మాలలాగా. అవి మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. అవన్నీ ఒక్కొక్క రుద్రాక్షని కలిపి కట్టిన మాల. అంటే ఎన్ని కోట్ల రుద్రాక్షలు పడుంటాయో కదా. ఇన్ఫ్యాక్ట్ శివరాత్రికి కొంచెం రోజుల ముందుగా ఈషా ఆర్గనైజేషన్ పేజ్కి వెళ్ళి ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు కొన్ని గోడీస్ వస్తాయి ఈషా ఫౌండేషన్ నుంచి. ఒక రుద్రాక్ష, అలానే ఆదియోగి ఫోటో అండ్ దెన్ విభూది కూడా పంపిస్తారు.
మీరు కానీ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తున్నట్టయితే మీకు ఈ పాటికి ఐడియా వద్దును. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా రిజిస్టర్ అయ్యాను. ఆ టైంలో నాకు ఈషా నుంచి గూడీస్ వచ్చినాయి అండ్ ఆ రిజిస్ట్రేషన్ ఫీ ఫ్రీనే. సో నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. మరి సాటర్డే అండ్ సండే అలానే స్పెషల్ డేస్లో ఈవినింగ్ 7:30కి ఆదియోగి దివ్య దర్శనం అని 3D లేజర్ షో జరుగుతుంది. అయితే ఈ 3D లేజర్ షోలో ఆదియోగి కథ అలానే పురాణ కథ గురించి వివరంగా చెప్తారు. ఇంకా లేజర్ షో స్టార్ట్ అవ్వడానికి టైం ఉండడం వల్ల ఈ పక్కనే ఉన్న ఫుడ్ స్టాల్స్కి వెళ్దాం పదండి. ఇక్కడ మొత్తం 2 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రైజెస్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి, బట్ యా ఫుడ్ ట్రై చేయొచ్చు. అయితే ఈ ప్లేస్ మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు ఉంటుంది. ఈ 3D లేజర్ షో మొత్తం 15 minutes ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఈ లేజర్ షోని మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. Years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adi Yogi. Lasted for years on end. Curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him.
He transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, "I want to have what you have. Show me the way." Absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. Of this magnificent union, Ghanas, his constant companions, asked, "What about us?" Adiyogi said, "Just drink of me," which drove them into intoxicated raptures. Shiva Shiva Sarveshwaraya Shambho Shambho Mahadevaya. I would recommend plan with your friends or family
సో దట్ మీరు లేపాక్షి అండ్ చిక్బల్లాపూర్ కూడా కవర్ చేసేయచ్చు. హలో ఫ్రెండ్స్, దీని వీడియో తీసేసుకుంటాం చాట్ చేసుకుంటే. ఈ సద్గురు సన్నిధి ఎక్కడుంది? బెంగళూరుకి 65 కిలోమీటర్స్ దూరంలో నంది హిల్స్ చిక్బల్లాపూర్ అనే ఊరిలో ఉంది. అలానే కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 45 కిలోమీటర్ దూరంలో ఉంది. రెగ్యులర్గా బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి బెంగళూరు టు చిక్బల్లాపూర్. నేనైతే వీకెండ్స్లోనే ప్లాన్ చేసుకోమని చెప్తాను, ఎందుకంటే డే లైట్లో ఆదియోగి స్టాట్యూ చూడొచ్చు, అలానే ఈవినింగ్ 3D లేజర్ షో కూడా చూడొచ్చు. చూడు, నీ సైడ్ చూడు. ఈ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏంటో చెప్పండి. మీకు తెలుసా అదేంటో? డూ లెట్ us know in the comment section. Many people asked what's there in this package. Let me show you guys. So one is like a card regarding this Rudraksha and Abhaya. Like the goodies which I got is like, this is Vibhudi and this is just a Tadu to tie that. And this is Rudraksha and Adiyogi's picture. If you like this video, please give it a big thumbs up and also please subscribe to my channel. Until then, Ramya Kula signing off.